UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ మొన్న మనం ఒక వీడియో అనేది బయటకు వచ్చింది. ఏదైతే నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో, సో ఇప్పుడు అధికారం మీద ఉందని మీరు మీ ఇష్టారాజ్యనట్టు చేస్తున్నారు. మళ్ళీ అధికారం మాదొచ్చిద్ది, అప్పుడు మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే మేము మీ మీద చర్యలు తీసుకోవాలనుకుంటే మీ ఇన్కమ్ అనేది నాశనం చేయాలనుకున్నా కానీ నెల్లూరులో ఒక నారాయణ కాలేజ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైతే ఇన్కమ్ వచ్చిందో దాన్ని మీరు దెబ్బతీసేటట్టుగా మీరు చర్యలు తీస్తున్నారు. ఇది తప్పుడు రాజకీయం, ఇది కక్షపూరిత రాజకీయం అన్నట్టుగా అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు. సో ఇది ఎలా చూడవచ్చు అంటారు? అదేనండి, కొన్నాళ్ళు కనపడకుండా పోయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేటలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి బయటకు వచ్చారనమాట. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళని వేధించడం అనేటువంటిది ఈ మధ్యకాలంలో ఆనవాయితీ అయిపోతుంది. నారాయణ గారిని వీళ్ళు వదిలేశారంటున్నారు. ఎన్ని రకాలైన కేసులు పెట్టి ఎన్ని రకాలుగా ఆయన అరెస్ట్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో చూశాం కదా. పైగా అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి మాట్లాడే వాటికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? వాళ్ళు మిమ్మల్ని సాధిస్తున్నారు, వీళ్ళు సాధిస్తున్నారు అని సరే పక్కన పెడదాం. మంత్రిగా 2.5 సంవత్సరాలు ఉన్నావు, 3 సంవత్సరాల పాటు నువ్వు రాష్ట్రానికి ఒరగబెట్టింది ఏంటి? ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేటప్పుడు నారాయణ గారి గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు నేనేం అడుగుతారు? ఫస్ట్ నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నావు, పోలవరం అనేటువంటిది జీవాధారం మనకి, దాన్ని ఏం చేసావయ్యా అంటే అది 1%, 2% కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఇటు పిచ్చి డైలాగులు చెప్పి చివరికి ఏమైపోయావు నువ్వు? ఆ తర్వాత నీకంటే గొప్పోడు ఒకడు వచ్చాడు, అంబటి రాంబాబు అని ఆయన. ఇక ఆయన అయితే అసలు పోలవరం అంటే నాకు అర్థమే కాలేదన్నాడు. ఇంతటి మహానుభావుల్ని 5 సంవత్సరాల్లో మనం చూసాం. వీళ్ళు దేనికి పనికి వచ్చారంటే అసెంబ్లీలో కుస్తీ పట్లు పట్టడానికి, ఎదుటి వాళ్ళ మీద నోటిపారుదల చేయడానికి తప్పితే వేరే దానికి దేనికి పనికి రాలేదు. నారాయణ విద్యా సంస్థలు అనేటువంటివి నిజంగా వాటిల్లో గనక ఏమన్నా లోపాలు గనక జరిగి ఉంటే మీరు ఊరుకునేవాళ్ళ? కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేవాళ్ళు. లక్షలాది మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా కనుక ఇట్లాంటి పిచ్చి పని చేస్తే రేపు ఓట్ల పరంగా మనకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది? ఎందుకంటే వాళ్ళే కదా ఓటర్లు, ఆ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు. మీరు శతవిధాల ప్రయత్నం చేశారు, ఎన్ని చోట్ల దాడులు చేశారు నారాయణ సంస్థల మీద తెలియదా జనానికి? చేసిన తర్వాత కూడా అక్కడ మీకు సరైనవి ఏవి దొరకలేదు కాబట్టి వాళ్ళని వదిలేశారు. ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి ప్రజలు మిమ్మల్ని చీగొట్టారు, 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు గతంలో ఏమన్నారు? 23 సీట్లు తెచ్చుకున్నారు, ఇంకా బతకటం ఎందుకు, ఆత్మహత్య చేసుకోవచ్చు కదా అని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు మీ నాయకులు. 23 సీట్లు తెచ్చుకున్నందుకే ఆయన ఆత్మహత్య చేసుకోవాలంటే 11 సీట్లు వచ్చినందుకు మీరెన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలి? విఘ్నులైనటువంటి వాళ్ళు, తెలివిగలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత దారుణమైన ఓటమి మనకెందుకు వచ్చిందని చెప్పేసి అని దాన్ని సమీక్ష చేసుకొని పద్ధతి మార్చుకుంటే 2029లో ఏదైనా అవకాశం ఇస్తారు. అలా కాకుండా మళ్ళీ అదే రోజాని, మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డిని, మళ్ళీ శ్యామల, ఇలాంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టుకొని ఇష్టారాజ్యంగా మళ్ళీ మాట్లాడటం మొదలు పెడితే ఈ 11 సీట్లు కూడా మిగలవు. అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అసలు నాకు నెల్లూరు జిల్లాలో నా అంతటాడు లేడు, నాకు వ్యతిరేకంగా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అని ఎన్ని ప్రగల్భాలు పలికాడో మనం చూసామా? చివరికి అతనికే సీటుకు గతి లేకుండా పోయింది కదా. అక్కడ తీసుకెళ్ళి నర్సరావుపేట, ఎప్పుడన్నా వెళ్ళాడో లేదో కూడా తెలియదు, నర్సరావుపేట పల్నాడు ఏరియా, అక్కడికి తీసుకెళ్ళి ఎంపీగా చేశారు. ఇక్కడ గనక రాజకీయంగా ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ కూడా చేశాడు ఈ వ్యక్తి. గుర్తుందా మీకు? అవతల ఎవరు దాన్ని స్వీకరించలేదు, అందుకని నేను రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నట్టు చెప్పారు. ప్రతిజ్ఞ చేసిన ప్రతోడు అనే మాట అదే. సో మళ్ళీ వాడు వచ్చి మాట్లాడటం అంటే ఏంటంటే అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి రోజా దగ్గర నుంచి అందరూ నేను కూడా మాట్లాడకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మనసు ఎక్కడ నొచ్చుకుంటుందో అని చెప్పి మాట్లాడటం తప్పితే నారాయణ గారిని నారాయణ ఇన్స్టిట్యూషన్స్ని ఏం చేయగలుగుతారు వీళ్ళు? కాబట్టి మాట్లాడేటప్పుడు కాస్త విజ్ఞతతో మాట్లాడి పద్ధతి మార్చుకుంటే రేపు పొద్దున ఏదైనా 4 ఓట్లు రావడానికి అవకాశం ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.